యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం కోరుకుంటుంటే నేపాల్ మాత్రం మళ్ళా మేము రాచరికంలోకి వెళ్తామని కోరుకుంటుంది. నేపాల్లో ప్రజలు ఇప్పుడు మాకు మోనార్కీ కావాలని చెప్పి ప్రొటెస్టులు మొదలెట్టారు. యాక్చువల్గా 2008 వరకు నేపాల్ రాచరికంలోనే ఉంది, మోనార్కీలోనే ఉంది. మనందరికి తెలుసు నేపాల్లో 239 సంవత్సరాల రాచరికపు వ్యవస్థ ఉందన్నమాట. ఇక్కడ 2001లో నేపాల్లో రాయల్ ఫ్యామిలీలో పెద్ద మాసెకర్ జరిగింది. రాయల్ ఫ్యామిలీలో క్రౌన్ ప్రిన్స్ దాదాపు 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసి తను కూడా చనిపోయాడనమాట. ఆ తర్వాత స్లోగా నేపాల్ మొత్తం డైల్యూట్ అయిపోయింది. నెమ్మదిగా 2008లో నేపాల్ ప్రజాస్వామ్యం వైపు అడిగిడిందనమాట. 2008 నుంచి ఈరోజు వరకు నేపాల్లో ఎన్ని రాజకీయ పార్టీలు అంటే ఎన్నిసార్లు ప్రభుత్వం మారిందో తెలుసా? 13 సార్లు. నేపాల్లో స్టేబుల్ గవర్నమెంట్ లేదు, ర్యాంపెంట్ కరప్షన్, విపరీతమైన అవినీతి, ఎకనమిక్ క్రైసిస్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ పార్టీకి అబ్జల్యూట్ మెజారిటీ రాలేదు. 2015లో నేపాల్కి కొత్త రాజ్యాంగం వచ్చింది. 2008 రాచరికం ఉన్నంత వరకు నేపాల్ హిందూ రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ ప్రజలు నేపాల్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయమని చెప్పి కోరుకుంటున్నారనమాట. మాకు మళ్ళీ రాచరికమే కావాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ బెటర్ ఏమో అంటున్నారు వాళ్ళు. అక్కడ కాస్త స్టెబిలిటీ ఉంటుంది, పాలసీ కంటిన్యూటీ ఉంటుంది, అవినీతి తగ్గుద్ది, ఏమో కింగే బెటర్గా పరిపాలిస్తాడేమో. ఈ డెమోక్రసీ మాకు అస్సలు నచ్చట్లేదు. నేపాల్లో వచ్చిన కొత్త కాన్స్టిట్యూషన్ కూడా మదేశీస్కి హ్యాపీ ఇవ్వట్లేదు, మావోయిస్టులకి హ్యాపీ ఇవ్వట్లేదు, సెంట్రిస్టులకి హ్యాపీ ఇవ్వట్లేదు అనమాట. అంటే ఎవరు సంతోషంగా లేరు నేపాల్ కొత్త రాజ్యాంగంతో, నేపాల్ కొత్త వ్యవస్థతో. ఇప్పుడు వాళ్ళు చాలామంది అంటున్నారు, ముఖ్యంగా అక్కడ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ రాజేంద్ర లింగ్డెన్ అని ఆయన ఈ ప్రొటెస్ట్లు లీడ్ చేస్తున్నాడనమాట. నేపాల్లో మాకు మళ్ళీ మోనార్కీ కావాలి, మోనార్కీయే బెటర్గా పర్ఫామ్ చేస్తే, ఇంతకుముందు మేము బాగానే ఉన్నాం, ముఖ్యంగా మాకు సెక్యులర్ స్టేట్ వద్దు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనందరికీ తెలుసు నేపాల్లో మెజారిటీ ప్రజలు హిందూజం ఫాలో అవుతారు. ఒకప్పుడు అది పూర్తి స్థాయిలో డిక్లేర్డ్ హిందూ దేశం అనమాట. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అయింది. అంతేకాదు నేపాల్ రాజ్యాంగంలో మోడర్న్ కాన్స్టిట్యూషన్ అనుకుంటున్నాం, కానీ అక్కడ మదేశీస్ కూడా విపరీతమైన అన్యాయం జరుగుతుంది. మదేశీస్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ పక్కన పెడితే నేపాల్లో ఆర్థిక సంక్షోభం కూడా చాలా ఉంది. నేపాల్లో ఏ చిన్న ప్రాజెక్ట్ వచ్చినా దానిలో అవినీతి విపరీతంగా ఉందంట. ప్రజాస్వామ్యం పేరుతో మేము అవినీతి సహించమని చెప్పి నేపాలీ ప్రజలు చెప్తున్నారు. మాకు రాచరికమే బాగుందని చెప్పి ప్రొటెస్టులు చేస్తున్నారు. నేపాల్లో నిరసనల సెగ బాగా పెరిగిపోయింది, ప్రభుత్వ వ్యతిరేక సెగ బాగా పెరిగిపోయింది.